హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొన్ని వర్బ్స్ అండ్ వాటికి సంబంధించిన తెలుగు మీనింగ్స్, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 కంటిన్యూషన్లో ఎలా రాస్తాము అంటే మీకు రాను రాను తెలుస్తుంది కంటిన్యూషన్ అంటే. ఓకే, వెర్బ్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని మనం ఎలా ఇంగ్లీష్లో చెప్పాలి అనడాన్ని మనం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే ఏం పని చేస్తున్నాను, ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను. ఈ రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆల్రెడీ రాసేసాను, ఒక బుక్ రాస్తున్నాను, నేను కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసేటప్పుడు ఏమంటారు? ఆల్రెడీ రాస్తే ఏమంటారు? రాయడం అయిపోతే ఏమంటారు? ఫ్యూచర్లో రాస్తాను అనడానికి ఏమంటారు అనేటి అలాంటివి వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 ఫామ్లలో నేను చెప్తాను మీకు. ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకదు. ఓపెన్ ఛాలెంజ్ ఇది మాత్రం. ఓకే, ఫస్ట్ వెర్బ్ అంటే ఏంటి? అందరూ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇంగ్లీష్ నేర్చుకోండి, మీకు ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి అంటే మనకు అక్కడ జరిగే సిచ్యువేషన్ని ఏమనాలో కూడా తెలియాలి కదా ఇంగ్లీష్ మాట్లాడాలంటే. దానికోసం ఎవరికైనా ఈ వీడియో కొందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, అందులో ఫస్ట్ వన్ గో. గో అంటే ఏంటి? దీనికి మీనింగ్ వెళ్ళడం. గో, ఓకే, వెళ్ళడం. దీనికి వెర్బ్ 1 ఫామ్ ఏంటి? గోనే వస్తుంది. ఓకే, వెర్బ్ 1. వెర్బ్ 2 వెంట్. ఓకే, ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయినరు. ఓకే, గో, వెంట్. వెర్బ్ 3 ఏంటి? గాన్. ఓకే, జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు, జస్ట్ నౌ. వెంట అంటేనేమో ఎప్పుడో జరిగిపోయిన ఫామ్. వెర్బ్ 2, ఇది వెర్బ్ 3. కంటిన్యూ అంటే ఇక్కడ వెర్బ్ 4 అనుకుందాం దీన్ని. గోయింగ్, ఇలా రాయడం అన్నమాట. ఓకే, మీకు కొన్ని చెప్తా ఉంటే అర్థమవుతాయి. తర్వాత చిన్న చిన్నవి ఫస్ట్ నేర్చుకుందాం. కమ్ అంటే ఏంటి? వచ్చుట లేదా రావడం. దీన్ని ఏమంటారు? దీనికి వెర్బ్ 1 ఏంటి? కమ్. ప్రతిసారి రాయను నేను V1, V2, V3 అని, మీరే అర్థం చేసుకోండి. కమ్, కేమ్, ఆల్రెడీ వచ్చేసారు. తర్వాత ఫ్యూచర్లో యూజ్ చేయాల్సి వచ్చినా కూడా కమ్ అనే యూజ్ చేస్తారు. తర్వాత కమింగ్, వస్తున్నారు. ఓకే, కమింగ్. నెక్స్ట్ టేక్. టేక్ అంటే ఏంటి? తీసుకోవడం. ఓకేనా? టేక్ వెర్బ్ 1 ఫామ్ వచ్చేసి టేక్. వెర్బ్ 2 టుక్. వెర్బ్ 3 టేకెన్. వెర్బ్ 4 టేకింగ్. ఓకే, ఫోర్త్ వన్ బ్రింగ్. అంటే ఏంటి? బ్రింగ్ అన్నా కూడా తీసుకురావడం. తీసుకోవడం వేరు, తీసుకురావడం వేరు. తేవడం, తీసుకురావడం లేదా తెచ్చుట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ ఎవరైనా స్కూల్లోకి వచ్చి మీ టీచర్తో ఏం చెప్తున్నారు అని అంటే, నేను ఫీజు తీసుకొచ్చాను అంటే ఐ బాట్ ఫీజ్, అట్లా. బాట్, బ్రింగ్ అంటారు. ఓకేనా? బ్రింగ్ అనేది వెర్బ్ 1. తర్వాత బాట్, ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి బ్రాట్, తీసుకొస్తాను అనడానికి బ్రింగ్ యూజ్ చేస్తారు. అంటే మీకు ఇంకా కొంచెం ముందుకెళ్తే సెంటెన్సెస్ ఫామ్ చేయడం కూడా వస్తుంది. అప్పుడు మీకు ఈజీ అవుతాయి ఇవన్నీ తెలుసుకుంటే. బ్రింగ్, బాట్, బ్రింగింగ్, తీసుకొస్తున్నారు. బ్రింగింగ్, మై ఫాదర్ బ్రింగింగ్, అలా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గివ్. అంటే గివ్ ఏమంటాం? ఇవ్వడం, ఇచ్చుట, ఇవ్వడం. ఓకే, గివ్ని వెర్బ్ 1 ఫామ్ గివ్, గేవ్,
గివెన్, గివింగ్, ఇస్తున్నాడు. కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కంటిన్యూ అయ్యేదాన్ని ఇంగ్ అనే ఫామ్కి యూజ్ చేస్తాము. 6th వన్ ఆఫర్. ఆఫర్కి ఇవ్వబోవడం, ఇవ్వబోవడం, ఇవ్వబోవడం. ఆఫరింగ్, హీ ఈజ్ ఆఫరింగ్ మీ సంథింగ్, అంటే తను నాకు ఏదైనా ఇస్తాను అని చెప్తున్నాడు. దాన్ని ఆఫరింగ్ అంటారు. ఆఫర్ అంటే ఎగ్జాంపుల్ మనం ఇది ఎక్కడ చూస్తాము అని ఆఫర్ అనేది షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఆఫర్ ఇస్తున్నారు అని అంటారు కదా, దాన్ని ఇవ్వడం. వాళ్ళు ఇచ్చేదాన్ని ఆఫర్ అంటారు, వేరే సెకండ్ పర్సన్ ఇచ్చేదాన్ని ఆఫర్ అంటారు. ఓకేనా. దీనికి వెర్బ్ వన్ ఫామ్ ఆఫర్, ఆఫర్డ్. వెర్బ్ 3 కూడా ఆఫర్డే వస్తుంది. ఆఫర్, ఇక్కడ కూడా ఆఫరే వస్తుంది. ఓకే. నెక్స్ట్ 7th వన్ డ్రింక్, అంటే తాగడం. డ్రింక్కి వెర్బ్ 1 డ్రింక్, సెకండ్ వెర్బ్ 2 డ్రింక్కి డ్రాంక్ వస్తుంది. డ్రంక్, డ్రింక్, డ్రాంక్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. ఓకే. నెక్స్ట్ 8th వన్ ఈట్, అంటే తినడం. ఈట్కి వెర్బ్ 1 ఈటే వస్తుంది. తర్వాత ఎటెన్, ఈటింగ్. ఐఎమ్ ఈటింగ్ అని చెప్తాం కదా, ప్రస్తుతం కంటిన్యూ జరుగుతున్న దాన్ని ఆ ఇంగ్ ఫామ్ని యూజ్ చేసి చెప్తాము. ఓకే. నెక్స్ట్ సి, అంటే చూడడం, చూడడం. సి వెర్బ్ 1, సా వెర్బ్ 2, సీన్ ఆల్రెడీ చూసేశారు, సీన్. ఓకే. చూస్తున్నారు, సీయింగ్. ఓకే. నెక్స్ట్ 10th వన్ లుక్ అన్నా కూడా చూడడమే. దీనికి లుక్, లుక్డ్, దీనికి కూడా లుక్డే వస్తుంది. తర్వాత లుకింగ్. ఓకే. నెక్స్ట్ 11th వన్ ఏంటి, వాచ్ అన్నా కూడా, అంటే చూడండి, చూడడం అనే దానికి ఎన్ని ఉన్నాయి, సీ, లుక్, వాచ్. ఓకే. వాచ్ అంటే కూడా చూడడమే. దీనికి వెర్బ్ 1 వాచ్, వెర్బ్ 2 వాచ్డ్, వెర్బ్ 3 కూడా వాచ్డే వస్తుంది. వెర్బ్ 4 వాచింగ్. వెర్బ్ 4 అని కాదు, అంటే మనకి అర్థం అవ్వాలని ఈజీగా ఉంటుందని వెర్బ్ 4 అని పెట్టాను. కంటిన్యూషన్లో అలా అంటారు. 12th వన్ ట్రీట్ అంటే ఏంటి, ట్రీట్ అంటే దీన్ని చూడడం, దీన్ని కూడా అంటే ట్రీట్ చేయడం అంటారు. ట్రీటెడ్. అండ్ హాస్పిటల్లో కూడా మనం ట్రీట్మెంట్ అని యూజ్ చేస్తారు కాబట్టి ట్రీట్. ఓకే. ట్రీట్ అంటే చూడడం. ఇక్కడ వాచ్కి గమనించడం అనేది కూడా వస్తుంది. ఓకేనా. గమనించడం, చూడడం, డాక్టర్ చూశాడు అంటారు కదా, చూడడం లేదా వైద్యం చేయడం. ఓకే. ట్రీట్కి వెర్బ్ 1 ఏంటి, ట్రీట్. వెర్బ్ 2 ట్రీటెడ్, వెర్బ్ 3 కూడా ట్రీటెడే వస్తుంది. ట్రీటింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ట్రీట్. ఓకే. నెక్స్ట్ 13th వన్ లిజన్.
లిజన్‌ని లిజన్ టు అని కూడా యూజ్ చేస్తారు. యాక్చువల్‌గా ఏదైనా వింటున్నారు అనడానికి లిజన్ టు అనే యూజ్ చేయాలి చెప్పేటప్పుడు. లిజన్ టు మీ అంటారు కదా! లిజన్ టు హిమ్ అలా దాన్ని యూజ్ చేయడం లిజన్ టు అని యూజ్ చేయాలి. వినడం. ఓకేనా? లిజన్‌కి వెర్బ్ 1 లిజనే వస్తుంది. లిజన్ టు ఓకే. వెర్బ్ 2 లిజన్డ్. వెర్బ్ 3 లిజన్డ్. ఓకే. నెక్స్ట్ 14th వన్ హియర్. హియర్ అన్నా కూడా వినడమే వస్తుంది. ఓకే. హియర్, హియర్డ్, హియర్డ్, హియరింగ్. ఓకే. 15th వన్ ఏమన్నారు? టాక్ అంటే మాట్లాడటం. టాక్, టాకింగ్. సారీ, టాక్‌కి ఇది కంటిన్యూషన్ వెర్బ్ 4 వస్తుంది కదా! టాక్, టాక్డ్, టాక్డే వస్తది. ఇక్కడ టాకింగ్ వస్తది. ఎల్ అనేది సైలెంట్ వర్డ్. ఓకేనా? వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 కంటిన్యూషన్‌లో ఐఎన్‌జీ ఫామ్ యాడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ 16th వన్ స్పీక్. స్పీక్ అంటే ఏంటి? మాట్లాడటం. వెర్బ్ 1 స్పీక్, వెర్బ్ 2 స్పోక్, వెర్బ్ 3 స్పోకెన్. మాట్లాడుతున్నారు అనడానికి స్పీకింగ్‌ని యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ 17th వన్ ఆస్క్ అంటే అడగడం. తను నన్ను అడిగాడు అని చెప్తారు కదా! అడగడం. ఆస్క్ వెర్బ్ 1 ఆస్క్డ్ అడిగాడు. వెర్బ్ 2 ఆస్క్డ్ అన్న కూడా అడిగాడు. వెర్బ్ 3 అడుగుతున్నాడు అంటే ఆస్కింగ్. నెక్స్ట్ 18th వన్ టెల్ అంటే చెప్పడం. చెప్పు, టెల్ మీ అంటారు కదా! అలా. టెల్ వెర్బ్ 1 టోల్డ్, వెర్బ్ 2 టోల్డ్, వెర్బ్ 3 టెలింగ్. ఓకే. నెక్స్ట్ 19th వన్ సే అనడం. తను అన్నాడు. హీ సే దట్ అనడం. సే వెర్బ్ 1 సెడ్, వెర్బ్ 2 సెడ్, వెర్బ్ 3 సేయింగ్. ఓకే. సేస్. 20 స్లీప్ నిద్రపోవడం. స్లీప్ అంటే వెర్బ్ 1 స్లెప్ట్, వెర్బ్ 2 స్లెప్ట్, వెర్బ్ 3 ఫామ్ స్లీపింగ్ కంటిన్యూషన్. ఓకే. 21 లీవ్ వదిలివేయడం. లీవ్ వెర్బ్ 1 లెఫ్ట్, వెర్బ్ 2 లెఫ్ట్, వెర్బ్ 3 వెర్బ్ 4 లివింగ్. ఓకే. నెక్స్ట్ వెర్బ్ 22 క్యాచ్ అంటే పట్టుకోవడం. క్యాచ్ వెర్బ్ 1 కాట్, వెర్బ్ 2 కాట్, వెర్బ్ 3. 23rd వన్ బీట్ అంటే కొట్టడం. లేదా ఓడించడం.
బీట్ వెర్బ్ 1, బీట్ వెర్బ్ 2, బీటెన్ వెర్బ్ 3. ఓకే. 24th వన్ ఏంటి? హిట్. హిట్ అన్నా కూడా కొట్టడం. ఈ హిట్స్. హిట్ వెర్బ్ 1, వెర్బ్ 2 కూడా అదే వస్తుంది, వెర్బ్ 3 కూడా అదే వస్తుంది. ఓకే. నెక్స్ట్ 25 కట్ అంటే కట్ చేయడం, కోయడం. దీనికి కూడా వెర్బ్ 1 కట్టే వస్తుంది, వెర్బ్ 2 కట్టే వస్తుంది, వెర్బ్ 3 కూడా కట్టే వస్తుంది. ఓకే. రిమైనింగ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.